అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, నేనైతే చాలా బాగున్నాను. వాము పులుసు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, దగ్గులు కూడా వస్తున్నాయి, అందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఇలాగా వాము పులుసు చేసుకుంటే అవన్నీ తగ్గుతాయండి. కావలసిన పదార్థాలు: జీలకర్ర, వెల్లుల్లి, వాము, ఒక ఎల్లుల్లిపాయ అండి, చింతపండు, పచ్చిమిర్చి, బెల్లం అండి, 2 మిర్చి, చిన్న అల్లం ముక్క, చిన్న కరివేపాకు అండి, కొత్తిమీర, ధనియాలు ఉంటే మీరు వేసుకోండి, నా దగ్గర ధనియాల పొడి ఉంది, సాల్ట్, పసుపు అండి. ఇవేనండి వాము పులుసుకి కావలసిన పదార్థాలు. స్టవ్ అయితే వెలిగించాం. వాము వేయించుకోవాలండి. ఒక 50 గ్రాములు వాము అండి ఇది. బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయిందాకా. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. అలాగా జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఘాటుగా ఉంటుందండి వాము పులుసు అయితే, చాలా ఘాటుగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి వేద్దాం. అలాగే అల్లం కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందాకా బాగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది చూడండి, ఎవరికైనా గ్యాస్ అంటారు చూడండి, నేను ఇది తిన్నాను అది తిన్నాను గ్యాస్ పట్టేసింది అంటారు కదండి. ఈ పులుసు తింటే గ్యాస్ కూడా పోతుంది. ఉబ్బరంగా ఉంటుంది చూడండి కడుపు, చాలామందికి ఉబ్బరంగా ఉంది అంటారు కదండి. ఇలా పులుసు చేసుకొని తింటే అవన్నీ మటుమాయం అయిపోతాయండి. అప్పుడు ఎక్కడండి డాక్టర్లు ఉండేవారు? పూర్వం కాలం పులుసు అండి ఇది. పాతకాలం అమ్మమ్మల కాలం అండి వాము పులుసు. ఏదైనా కడుపు బాగాలేదంటే, పొట్ట బాగాలేదంటే అప్పుడు డాక్టర్ కూడా లేరు కదండి. ఇలాగా అమ్మమ్మల కాలంలోనే ఇలా పులుసు చేసి పెట్టేవారండి. అన్నీ కూడా నయమైపోయేవండి జబ్బులన్నీ. ఇప్పుడు కదండి డాక్టర్లు వచ్చారు, చిన్నదానికి గోళీ వేసుకుంటున్నారు, మాత్ర వేసుకుంటున్నారు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ప్రతిదానికి. అప్పుడు ఎక్కడున్నారండి? డాక్టర్ లేరు కదా. ఇలాంటి పులుసులు చేసేవారండి. మిరియాల పులుసు, అల్లం పులుసు, వాము పులుసు అన్నీ చేసి పెట్టేవారండి పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇలాగ ఒకసారి చేసి చూడండి. సీజన్ మారింది, ఇప్పుడు సీజన్ అయితే మారింది. వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు చలికాలం కూడా వస్తుంది కదండి. ఇలా చేసుకొని తినండి ఇంటిల్లిపాది. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. చేసి మీకు చూపిస్తాను. ముద్ద చేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ చేసుకున్నాను. వాము, జీలకర్ర, వెల్లుల్లి ముద్ద తయారు చేసుకున్నానండి. ఈ ముద్దకి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అయితే స్టవ్ అయితే వెలిగించాను. ఇప్పుడు మనము వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేసుకొని అలాగే 2 మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బెల్లం వేసుకోవాలండి. మీకు బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి.
ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. వాము జీలకర్ర మనం పెట్టుకున్నాం కదండి ఆయిల్లో. ఇప్పుడు తాలింపు వేగాక ఉల్లిపాయ వేయకూడదండి. ఉల్లిపాయ వేస్తే నిల్వ ఉండదండి. ఈ పులుసు అయితే బయటే ఒక 4 రోజులు ఉంటుందండి నిల్వ. ఉల్లిపాయ వేస్తే పోతుందండి, వాసన వచ్చేస్తుంది. తాలింపు అయితే వేగింది. మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి, ఈ ముద్ద అయితే వాము ముద్ద అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన పులుసు అండి. బాగా నూనెలో వేయించుకోవాలి. మీ దగ్గర ధనియాలు ఉంటే వేసుకోండి. నా దగ్గర ధనియాలు ఉన్నాయి కానండి, 1 కేజీ ధనియాలు పొడి చేసి పెట్టుకున్నానండి. అందుకే నేను ధనియాలు వేయలేదు, పొడి అయితే వేస్తాను. పచ్చివాసన బాగా పోవాలండి. పసుపు పొడి వేసుకుందామండి. మీ దగ్గర పసుపు కొమ్ములు ఉన్నా వేసుకోండి. నా దగ్గర అయితే కొమ్ములు ఉన్నాయి కానండి, పొడి ఉంది, వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి వేస్తానండి. అలాగే మీకు ఇష్టమైతే కారం వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. ఇలాగే ఘాటుగా ఉంటుందండి. ఇది వాము అల్లం అన్నీ వేసాం కదండి, ఈ పులుసే ఘాటండి. కారం వేసుకుంటే కొంచెం వేసుకోండి. మీరు కారం కానీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 2-3 చెంచాలు వేసుకోండి. మేమైతే మీడియంలో తింటామండి, కారం అయితే ఎక్కువ తినము. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కారం అయితే ఎక్కువ తినమండి, మీడియంలో తింటాము. ఇలా అంతా వేగింది కదండి, బాగా వేగితే మనము చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. మీకు చూపించాను కదండి చింతపండు, ఇదిగోండి 50 గ్రాముల చింతపండు నానబెట్టి పిసికిసి వేస్తానండి. చింతపండు పులుపు అయితే వేసుకుందామండి. బాగా వేగింది ముద్ద, ఇదిగోండి చింతపండు పులుపు వేసుకుందాం. కారం వేసుకుంటే వేసుకోండి, నేను కూడా కొంచెమే వేస్తాను, ఎక్కువైతే వేయను. బెల్లం ముక్క వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి బెల్లం ముక్క, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఉప్పు అన్నీ చూసుకోవాలండి ఇప్పుడేని. అలాగే మనం మిక్సీ చేసుకున్నాం కదండి, వాటరు వేసేసుకుందాం. సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ వేసుకుందాం. కారం సాల్ట్ మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. కొంచెం కారం వేస్తానండి. ఇదిగోండి ఈ కారం వేసానండి, కాశ్మీరీ కారం, రెడ్గా వస్తుంది వాము పులుసు. అలాగే బెల్లం కొంచెం వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి బెల్లం, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. కొంచెం బాగా మరగాలండి, దగ్గరగా మరగాలి. పులుసు అయితే బాగా మరిగిందండి, వాము పులుసు. కొత్తిమీర అయితే కొంచెం వేసుకుందాం.
పూర్వం ఈ పులుసులు చేసేవారండి మా చిన్నప్పుడు. మా అమ్మగారు ఇలాంటి పులుసులు పెట్టేవారండి. 10 రోజులకు ఒకసారి చేసేవారు. చాలా ఇష్టంగా తినేవారమండి అప్పుల్లో. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారండి. పాతకాలం వంటలు అయితే మర్చిపోయారు. ఈ జనరేషన్ పిల్లలకైతే ఈ పులుసు అంటే తెలియదండి. పాతకాలం అమ్మమ్మల కాలంకైతే ఈ పులుసులు అయితే బాగా చేసి పెట్టేవారు. మా చిన్నప్పుడు తినేవారమండి. చాలా కమ్మగా చాలా బాగా చేసేవారు. ఇప్పుడు ఆరోగ్యాలు బాగుండేవండి. ఇప్పుడైతే ఆరోగ్యాలు ఏం బాగాలేదండి. ఇప్పుడు తినే ఆహారం కూడా మనకి ఏమీ బాగోలేదు. దాన్ని బట్టి జబ్బులు వస్తున్నాయండి మనకి. వామ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తానండి. నాకైతే బాగా నోరు ఊరిపోతుందండి. అంత కమ్మగా అంత బాగుందండి. ఇంత పులుసు వేసుకుంటే అన్నమంతా కలిసిపోద్దండి. వామ్ పులుసు అయితే ఇంకా దగ్గర చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఎక్కువ జనాలు ఉన్నారు. ఇది 2 రోజులైనా 3 రోజులైనా బయట పెట్టుకున్నా పోదండి. చాలా మరిగించాం కదా, చాలా బాగుంటుంది. స్టవ్ అయితే బంద్ చేసుకుంటాను. మీకు బౌల్లో వేసి చూపించేస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది వామ్ పులుసు. చూడండి అమృతంలా ఉందండి. ఎంత బాగుందండి తినడానికి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వామ్ పులుసు అండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. ఇదిగోండి వామ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందండి. చికెన్కి మించిపోయినట్టు ఉందండి. అంత బాగుంది వామ్ పులుసు. చాలా సింపుల్లో చేశానండి. మీరు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి అబ్బా, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చూడకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి నా ఛానల్ని. దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. Legal, não,